జన్మ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అంటున్నారు యేసయ్య. ఒకడు క్రొత్తగా జన్మించుట అంటే ఏంటి? నువ్విప్పుడు జీవిస్తున్న విధానానికి మరొక నూతన విధముగా క్రొత్త జన్మ ఉండాలి. నీ ఆత్మ నూతనపరచబడాలి. ఇప్పటివరకు జీవిస్తున్న విధానము వేరు. ఆత్మరీతిలోని ఆత్మ భక్తి జీవితములో, విశ్వాసములో, ఆత్మీయతలో పరిపక్వత చెందాలి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా, ఖచ్చితముగా, విల్ పవర్, ఖచ్చితంగా చెప్తున్నాను. నిశ్చయముగా చెప్పడం అంటే ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము నూతనముగా జన్మించే వారిగా మనం ఉన్నామా? తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ వాక్య వివరణలు, ఈ బైబులు విధానము తెలియని వారు మేబీ బయట వాళ్ళైనా కావచ్చు, ఏమనుకుంటారు? మరలా జన్మించటం ఏంటి? మరలా జన్మించుట ఏంటి అని అనుకుంటారు. అందుకే మనము 4వ వచనము కూడా మనము ధ్యానము చేస్తున్నాము. 4వ వచనంలో ఏమనుంది? అందుకు నికోదేము ఏమంటున్నాడు? ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన వివరణ కొరకు 4వ వచనము కూడా మనము తీసుకున్నాము. ఆల్రెడీ అక్కడ అడుగుతున్నారు ప్రభువుని, క్రొత్తగా జన్మించుట అంటే ఏంటి అని ప్రభువుని ఆల్రెడీ వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు అక్కడ. అంటే వివరణ తెలుసుకుంటున్నారు. తెలుసుకోవాలి, తప్పులేదు. తెలుసుకున్న తర్వాత ఆ రీతిగా జీవించటానికి సిద్ధపడాలి. నికోదేమో అడుగుతున్నాడు దేవుణ్ణి. అందుకు నికోదేమో, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు అంటే, ముసలివాడంటే అర్థం ఏంటి? మనం ఆల్రెడీ భూమి మీద పుట్టాము, జీవిస్తున్నాము. మరలా మనకి మరొక జన్మ ఎలా ఉంటుంది? నికోదేముకు కూడా మనకు వచ్చిన సందేహమే వచ్చింది. అదే ప్రభువుని అడుగుతున్నాడు, ముసలివాడు ఎలాగ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? ఈ క్వశ్చన్ ఇంకా వెరైటీగా ఉంది చూడండి. చక్కగా తన డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు నికోదేమో. ఏమంటున్నాడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? వాళ్ళకి అర్థం కాలేదు ప్రభు చెప్పింది. అందుకే ప్రభు కూడా చక్కటి వివరణ ఇస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి అర్థం కాలేదని క్వశ్చన్ వేసినప్పుడు ప్రభువుకి అర్థమైంది. నికోదేము ఈ రీతిగా అడిగినప్పుడు ప్రభువుకు అర్థమయ్యి చక్కగా ప్రభు కూడా ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. తల్లి గర్భమున మరలా ప్రవేశించి ఎవరైనా జన్మించగలరా అంటే, మన మానవ పరిజ్ఞానానికి అంతవరకే అర్థమవుతుంది. దేవుడు చెప్పే మాటలు మనకు అంతవరకే అర్థమవుతాయి. నికోదేము గురించే కాదు, మనమైనా అంతే కదా. ప్రభు మాటలు మనకి ఎంతవరకు అర్థమవుతున్నాయి? మనం అర్థం చేసుకోగలుగుతున్నామా వాక్యాన్ని? దేవదేవుడు మాట్లాడుతున్నాడు కదా. నికోదేముకి ఎంత సందేహం వచ్చింది ఇక్కడ? ఒకడు తల్లి గర్భమున ప్రవేశించి మరలా జన్మించగలడా? ఇదే క్వశ్చన్ బయట ఎవరన్నా వేస్తే వెటకారమా అని అడుగుతారు, వెంటనే అడుగుతారు, వెటకారమా అంటారు. కానీ ప్రభువు అలాగే సమాధానం చెప్పలేదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పారు. ఏమని చెప్తున్నారు? దేవుని బిడ్డలారా, అమ్మా మైకులకు వస్తే జాగ్రత్తగా చూసుకుంటామా, ఎందుకంటే ఈ వాక్యాలు మరలా మనకి ఛానల్లో అప్లోడ్ చేయాలి. నేను ఈ సౌండ్లు రావటం వల్ల మళ్ళీ నాకు కట్ చేయటం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లి గర్భమందు మరల ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లా, నేను ప్రభువుకి అర్థమైంది, వీళ్ళకి అర్థం కాలేదు, అందుకని మరలా వీళ్ళు అడుగుతున్నారని ప్రభువుకి అర్థమయ్యి ప్రభు అంటున్నారు. యేసు ఇట్లా, నేను
దేవుని బిడ్డలారా, యేసు ఏమంటున్నారు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీ ఆత్మ పరిపక్వత చెందినప్పుడే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటానికి నువ్వు సిద్ధపడతావు. బాప్తిస్మం. రెండవ జన్మ అంటే ఏంటి? మరొక జన్మ అంటే ఏంటి? నూతనముగా జన్మించుట అంటే ఏంటి? బాప్తిస్మం. అదే ఆత్మీయ జీవితం. మొదట మనం మాట్లాడుకున్నాం కదా, ఆత్మీయ జీవితం. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితములో నూతనత్వం ఉండాలి. నూతనత్వము ఉన్నప్పుడు క్రొత్త జన్మ, క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆత్మ మూలముగా, నీటి మూలముగా. నీటి మూలముగా అనగా బాప్తిస్మము. ఆత్మ మూలముగా అనగా నీ ఆత్మ పరిపక్వత చెందాలి, నీ ఆత్మలో మార్పు రావాలి. క్రొత్తగా జన్మించుట అంటే ఏంటి? ఒక శిశువు జన్మించినప్పుడు ఆ శిశువు ఏ కల్మషము లేకుండా ఉంటది, ఏ పాపము లేకుండా ఉంటది శిశువు. అప్పుడే పుట్టిన శిశువు. అందుకని ప్రభు అంటున్నారు, ఆ శిశువుల వలె మీరు ఉండాలని. అప్పుడే పుట్టిన శిశువు ఎంత పవిత్రముగా ఉంటది, ఏ పాపము తెలీదు, లోకమాలిన్యము అంటదు. అలాగా శిశువును పోలిన క్రొత్త జన్మ మీలో ఉండాలి, నూతనత్వం మీలో ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నారు. 3 విధాలుగా మనము దీంట్లో వివరణ తీసుకుంటున్నాము. శిశువు క్రొత్తగా జన్మించుట అంటే జన్మించిన శిశువు ఎలా ఉంటాడు, ఎలా ఉంటది? బోర్న్ బేబీ ఎలా ఉంటుంది? ఏ కల్మషము, ఏ మాలిన్యం ఉండదు. అలాంటి హృదయము, అలాంటి మనసు ప్రభు కోరుకుంటున్నాడు మన యొద్ద నుంచి. అలాగే ఆత్మ మూలముగా అంటే ఆత్మ పరిపక్వత చెందాలి. నీటి మూలముగా అనగా బాప్తిస్మము, వాక్యము. వీటన్నిటిని బట్టి పరిపక్వత చెందాలి. ఇదే క్రొత్తగా జన్మించుట. క్రొత్తగా జన్మించే అనుభవం మనలో ఉండాలి. అర్థం కాని నికోదేము ఏమనుకున్నాడు? ఒకడు క్రొత్తగా మరలా తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? ముసలివాడెట్లు మరలా జన్మించగలడు అని నికోదేముకు వచ్చిన సందేహాలే మనకి వస్తాయి. మనకొచ్చిన సందేహాలే నికోదేము కూడా అడిగాడు దేవుణ్ణి. ప్రభు ఎంతో చక్కగా వివరించారు. అయ్యా, నూతనముగా జన్మించుటంటే అలా కదయ్యా, ఎలాగా? నీటి మూలముగా, ఆత్మ మూలముగా. బాప్తిస్మము, నీ ఆత్మ పరిపక్వత చెందాలి. క్రొత్తగా జన్మించుట అంటే శిశువును పోలిన మనస్సు మీలో ఉండాలి. శిశువు ఎంత పవిత్రముగా ఉంటుందో అలాగా మీరు ఉండాలి. మనము కూడా అర్థమయ్యి అర్థం కాని విధంగా ప్రభు మాటలు మనకు అర్థము కాదు, ఆయన వాక్యము మనకు అర్థము కాదు. మనకు కూడా అనేక సందేహాలు ఉంటాయి. సందేహాలు మంచివైతే పర్వాలేదు, ఇది ఎలాగా అది ఎలాగని అడిగి తెలుసుకోవచ్చు. కానీ అంతకు మించి ముందుకెళ్ళే సందేహాలుగా వాక్యమును అర్థం చేసుకోలేని విధముగా ఉండే సందేహాలు అయితే ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఎంతో చక్కగా వివరణ ఇక్కడ మరి నికోదేముకు ప్రభువు అందించి ఉన్నారు. కాబట్టి క్రొత్తగా జన్మించే అనుభవం మనలో ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యమును చూచే అనుభవం ఉంటుంది.